అవమానం జరిగినట్లు కల వస్తే భవిష్యత్తులో ఇవి తప్పవు. ఒక మనిషి మానసిక స్థితి ఎలా ఉందో అతనికి వచ్చే కలలను బట్టి చెప్పేయవచ్చు. మీరు ఏ విషయంలో అయితే ఎక్కువగా ఆందోళన చెందడం లేదా ఆలోచించడం చేస్తారో దానికి తగిన కలలే వస్తాయి. కలలు భవిష్యత్తుకు సంకేతాలు. అవి పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగటివ్ అవ్వచ్చు. కొన్ని కలలు మనకు భయాన్ని కలిగిస్తాయి. ఏంటి ఇలాంటి కల వచ్చింది అని అనుకోని నీళ్లు తాగి మళ్లీ పడుకుంటాం. కొన్ని సంతోషాన్ని ఇస్తాయి. స్వప్నశాస్త్రం అనేది నిద్రలో వచ్చే కలల గురించి వివరించే ఒక గ్రంథం. మనకు నిద్రలో వచ్చిన కలకు నిజ జీవితంలో జరిగే సంఘటనలకు ముడిపెడుతుంది. ఎలాంటి కలలు వస్తే మంచిది, కలలో మీరు ఏం చూస్తే అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో గులాబీ పువ్వును చూస్తే డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో గులాబీ పువ్వును చూడటం చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ రకమైన కల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచిస్తుంది. దీని అర్థం త్వరలో మీ ఇంట్లో సంతోషకరమైన సంఘటన జరుగుతుంది లేదా మీ చిరకాల కల నెరవేరుతుంది. మీరు అందరితో కలిసి ఆనందంగా వేడుకలు చేసుకునే సమయం ముందున్నట్లు ఈ కలకు అర్థమని స్వప్నశాస్త్రంలో చెప్పబడింది. మీరు పేదవాడిలా మారినట్లు కల వస్తే, ఎవరైనా వ్యక్తి తన కలలో తనను తాను పేదవాడిగా చూసినట్లయితే అతను సమీప భవిష్యత్తులో ఆర్థిక విపత్తులను ఎదుర్కోవలసి వస్తుందని అర్థం. అయితే ఇదేమంతా ఆందోళన చెందాల్సిన విషయం కాదు. కొద్దిపాటి ఆర్థిక సమస్యలు ఎదురైనా మీ ఆర్థిక పరిస్థితి త్వరలో మెరుగుపడుతుంది. ఇలాంటి కల వచ్చినప్పుడు ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. కలలో వర్షం చూస్తే, మీకు కలలో భారీ వర్షం పడుతున్నట్లు కనిపిస్తే ఈ కల శుభ సంకేతాన్ని సూచిస్తుంది. అంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం. త్వరలో మీరు ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో పెద్ద పురోగతిని పొందవచ్చు. మీరు కలలో స్వచ్ఛమైన నీటిని చూస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంటే పదవిలో ఉన్నవారు మరింత ఉన్నత స్థానానికి ఎదగగలరు. కలలో చిలుకను చూడటం జ్యోతిష శాస్త్రంలో చిలుకను శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు మీ కలలో చిలుకను చూసినట్లయితే అది చాలా శుభప్రదం. త్వరలో మీరు కొన్ని శుభవార్తలను అందుకోబోతున్నారని అర్థం. ఇది మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సుతో నింపుతుందని చెబుతోంది. చెట్టు ఎక్కడం చూడడం స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కలలో చెట్టు లేదా ఎత్తుకు ఎక్కినట్లు కనిపిస్తే అది భవిష్యత్తుకు శుభ సంకేతం. మీరు త్వరలో మీ కెరీర్లో పురోగతిని పొందబోతున్నారని దీని అర్థం. రాబోయే రోజుల్లో మీ వ్యాపారం కూడా లాభపడవచ్చు. కలలో ఆలయాన్ని సందర్శించడం, కలలో దేవాలయాన్ని సందర్శించడం కూడా మంచిదే. అంటే కుబేరుడి ఆశీస్సులు మీపై కురుస్తాయి. మీరు చాలా డబ్బుతో ధనవంతులు అవుతారు. స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి కల వస్తే ఇప్పుడు ఉన్న మీ ఆర్థిక ఇబ్బందుల రోజులు గడిచిపోతున్నాయని అర్థం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.